నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి మంగు కృష్ణకుమారి గారు రచించిన కెరటాలు అనే ఓ చక్కటి కుటుంబ కథను విందామండి. ఉమ్మడి కుటుంబాల్లో పెద్ద కోడలి పాత్ర ఎంత గొప్పదో అందరికీ తెలిసే ఉంటుంది. 16 ఏళ్లకే అత్తింటికి వచ్చి మంచి చెడ్డలన్నీ వాళ్లతోనే పంచుకుని సదా అత్తింటి కబుర్లే నాలుక మీద ఆడే ఓ పెద్ద కోడలు సావిత్రి కథే ఈ కెరటాలు. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. కావు కావుమంటూ పెరటి గోడ మీద వాలింది కాకి. తాడు మీద చీర ఆరేస్తున్న సావిత్రి సంతోషంగా ఓ అడుగు ముందుకు వేసింది. కాకి బంగారు, మళ్ళా కావు కావు అనవు, మళ్ళా గెంతవు. మురిపంగా దాన్నే చూస్తూ పైకే అంది. కావు కావు అంటూ కాకి ఎగిరి మామిడి చెట్టు కొమ్మ మీద వాలింది. అబ్బా, అక్కడ దాక్కోకే, గోడ మీద గెంతే చుట్టాలు వస్తారని చెప్పే. నీ కాలికి వెండి మువ్వ కట్టించేదా? ఓ చెయ్యి కళ్ళకు అడ్డంగా పెట్టుకుని చెట్టు కొమ్మల్లోకి చూస్తూ మళ్ళీ అన్నది. మనసులో ఏదో ఆశ. కాకి కావు కావు అంటే భర్త వస్తాడేమో అని. తులసి కోటలో నీళ్లు పోసి ప్రదక్షిణలు పూర్తి చేసిన కామాక్షమ్మ కోడలి పక్క చూస్తూ తీక్షణంగా అంది. ఏమిటే అమ్మాయి, ఎవరొస్తారు? మీ అమ్మ వస్తానని కానీ కార్డు ముక్క ఏమైనా రాశారా అంది. మంచి పనే, అమ్మ కాదు అత్తయ్య, పెద్దోదిని గారు వస్తారేమో అని బుర్ర తిప్పింది సావిత్రి. అది ఎందుకు వస్తుందే ఇప్పుడు? బొగ్గన చెయ్యేసుకుంది కామాక్షమ్మ. మీకు ఏమీ గుర్తుండవు, రేపు మీ పుట్టినరోజు అత్తయ్య నవ్వుతూ అంది సావిత్రి. ఇంకా అత్తగారి కోడలి భాషకు పట్టే తప్పులు తెలియని 15 ఏళ్ల వయసు ఆమెది. ఆడబొడుచులు తల్లితో ఎలా ఉంటారో తను అలాగే ఉండొచ్చు కాబోలు అనుకుంటున్నది. ఇద్దరూ మాట్లాడుకోవటం కనిపెట్టిందో ఏమో. మామిడి చెట్టు కొమ్మల్లో దాక్కున్న కాకి నిశ్శబ్దంగా వచ్చి బావిగట్టున బాల్చి పక్కన సబ్బు డొక్కులో ఉన్న లైఫ్ బాయ్ సబ్బు మొక్క ముక్కును కరుచుకుని ఎగిరిపోయింది. అయ్యో, ఎన్నిసార్లు చెప్పానే సబ్బు బిళ్ళ నూతి దగ్గర వదలొద్దని. ఆ పాడు కాకి మాంసం మొక్క అనుకుని పట్టుకెళ్ళిపోతోంది కోపంగా అంది కామాక్షమ్మ. అయినా కాకిని గారాం చేయటం ఏమిటే, ఇంటా వంట లేదు. కోడలి హుషారు గడ్డకట్టేసింది. అత్తగారికి గట్టిగా జవాబు ఇవ్వకూడదని ఇప్పుడే బోధపడి ఆ సబ్బు ముక్క తను అక్కడ వదలలేదని చెప్పలేకపోయింది. భర్త రామచంద్ర ఇంకా ఎంఎస్సి చదువుతున్నాడు. అతని ఒక అక్కకు పెళ్ళైపోయింది, 3 పిల్లలు. తర్వాత 2 తమ్ముళ్ళు, తర్వాత 2 చెల్లెళ్ళు, తర్వాత మరో తమ్ముడు. తండ్రి సోమయాజులు స్కూల్ మాస్టరు. కొద్దిపాటి పొలంతో తండ్రి కట్టించి ఇచ్చిన సొంత ఇంట్లో గడుపుకొస్తున్నాడు. భార్య తెలివితేటల మీద సోమయాజులకు చాలా నమ్మకం ఎక్కువ. ఆమెకు చాలా గౌరవం ఇస్తాడు. ఆ ప్రభావం పిల్లలందరి మీద ఉంది. అమ్మా, వదిన, పెద్దన్నయ్య వచ్చాడు చెప్పింది సీతాలక్ష్మి. అప్పటికే చిన్న బ్యాగుతో లోపలికి వచ్చాడు రామచంద్ర. కొడుకు వైపు ప్రేమగా చూసింది కామాక్షమ్మ. ఏరా పెద్దాడా, కాలేజీ లేదుట్రా అంది. లేదమ్మా, 2 రోజులు సెలవు కలిసి వస్తే వచ్చాను, ఎల్లుండి వెళ్ళిపోవాలి తల్లితో చెప్తూనే భార్య కోసం చూశాడు. సావిత్రి మొహం సిగ్గుతో కందిపోగా తలుపు చాటున నిలబడి ఉంది. ఉండు నాన్న, కాఫీ తెస్తాను అంటూ కామాక్షమ్మ కదిలి సావిత్రిని లోపలికి రమ్మని సైగ చేసింది. కాఫీ కలుపుతూ కోడలికి జ్ఞానబోధ చేసింది. ఉసే, మొగుడొచ్చాడు కదా అని ఓహ్ వాడితో ఇకలు పక్కపక్కలు ఆడకు. ఇంట్లో పెళ్లి కావలసిన ఆడపిల్లలున్నారు. మేడ మీద గది శుభ్రం చేసుంచు, రాత్రి కావాలంటే వెళ్దూ గాని అంది. సావిత్రి బుద్ధిగా బుర్ర ఊపింది. కామాక్షమ్మ కొడుక్కి కాఫీ ఇచ్చేసరికి సోమయాజులు మిగిలిన వారందరూ చేరారు. సావిత్రి చీపురు తీసుకుని మేడ మీదకు వెళ్ళి గది శుభ్రం చేసి దిగేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. ఆమె ఊహించినట్లే పెద్దాడబడుచు కనకదుర్గ వచ్చింది పిల్లలతో. కామాక్షమ్మ కూతురితో నవ్వుతూ అంటోంది, నీ మరదలు పొద్దుటే కాకితో చెప్తోంది చుట్టాలు రావాలి గెంతమని, దెబ్బకు దాని మొగుడు కూడా వచ్చేశాడు అంటూ. కనకదుర్గ పక్కున నవ్వింది. దానికి మొగుడు రావాలని ఉంటుంది కదమ్మా మరి అని తమ్ముడు వైపు తిరిగి, ఏరా పరీక్షలు అవ్వంగానే ఉద్యోగం వచ్చేస్తుంది కదూ, మరదలను తీసుకువెళ్ళి కాపురం పెడతావా అడిగింది. చక్కగా చెప్పావక్క, ఈ ఉద్యోగాలు ఏమన్నా నా కోసం ఎదురు చూస్తున్నాయా? ఫస్ట్ క్లాస్ వస్తుందనే నమ్మకం మాత్రం ఉన్నది అన్నాడు. కామాక్షమ్మ ప్రసన్నంగా కొడుకు వైపు చూసింది. ఇంకా ఎన్నున్నాయి? పెద్దాడు స్థిరపడాలి, కామేశుగాడిని చంద్రాన్ని పైకి తేవాలి, ఆడపిల్లలకు సంబంధాలు తేవాలి,
అవుతాయిలే అమ్మా, నీ కోడలు పాదం పెట్టిన వేళ విశేషం బలం కలిసి వస్తాయిలే. ఆడబడుచు తన మీద ప్రేమ చూపిస్తూ ఉంటే అత్తగారు ఏమంటారునని సావిత్రికి బెదిరొచ్చేసింది. మధ్యాహ్నం భోజనాలయ్యి రామచంద్ర మేడ మీదకు వెళ్ళిపోయాడు. అత్తగారి ఆదేశం మేరకు సావిత్రి బియ్యం ఎరుతూ కిందనే కూర్చుంది. కామాక్షమ్మ బియ్యం విసురుతూ ఉంటే పక్కింటి సుబ్బాయమ్మ వచ్చింది. ఆమెకు పని లేకపోతే కామాక్షమ్మ దగ్గరకు వచ్చి కూపీలు ఎక్కలాగుతూ ఉంటుంది. ఏమే పిల్ల, మొగుడొచ్చాడట కదా, మొహం అందుకేనా వెలిగిపోతుంది అని సావిత్రితో హాస్యం పూర్తి చేసి మళ్ళీ కామాక్షమ్మ వైపు తిరిగింది. వదినా, ఈ సంగతి తెలుసా? మన నడిమింటి వాళ్ళ చిన్న కూతురు ఉషారాణి లేదు, దానికి సంబంధాలు చూస్తుంటే వాళ్ళ ఇంట్లో అద్దెకున్న నారాయణమూర్తి తల్లిదండ్రులతో మాట్లాడమందిట. ఆ అబ్బాయిని ప్రేమించిందిట. కామాక్షమ్మ గాబరాగా అటు ఇటు చూసింది. కూతుళ్ళెవరూ కనపడకపోయేసరికి ఊపిరి తీసుకుంటూ, సుబ్బొదిన, ఆడపిల్లలున్న ఇంట్లో ఇట్లాంటి మాటలు చెప్పొచ్చా? ఒసే సావిత్రి, నువ్వు మరో గిన్నెడు బియ్యం దావే అంది తిరగలి ధనా తిప్పుతూ. సావిత్రి లోపలికి వెళ్ళగానే సుబ్బాయమ్మ మళ్ళా అంది, వదినా, వీళ్ళకి శోభనం అయిపోయిందిగా, కాపురం ఎప్పుడు పెట్టిస్తావు? లోపలికి వెళుతున్న సావిత్రి ఆ మాటలు విన్నది. అత్తగారు ఏం చెప్తుందా అని కుతూహలంగా అక్కడే నిలబడింది. బాగుంది వదినా, నీ పెళ్ళి అవ్వంగానే నువ్వు మొగుడు దగ్గరికి వెళ్ళిపోయావా? నా పెళ్ళి అవ్వంగానే నేను కాపురం మొదలుపెట్టానా? ఓ మంచి రోజు రాని మొగుడు పెళ్ళం ఒక దగ్గర ఉండక ఏం చేస్తారు అంది. మరి కిమ్మనలేదు సుబ్బాయమ్మ. రామచంద్ర ఎంఎస్సి ఫస్ట్ క్లాసులో పాస్ అవటం, బ్యాంకు ఉద్యోగం రావటం అయ్యేసరికి సావిత్రికి 7వ నెల. సావిత్రి చిన్నతనంలోనే తండ్రి చనిపోవటంతో తల్లి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమె తాత దూరం ఆలోచించి తన పెద్ద ఇంట్లో కూతురికి ఒక వాటా ఇచ్చి వేరే ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. సావిత్రి మేనమావలు అక్కడే ఎవరి పోర్షన్స్లో వారు ఉంటున్నారు. సావిత్రి తల్లి రామలక్ష్మి భర్త చనిపోతే వచ్చిన డబ్బు జాగ్రత్త చేసి పెన్షన్తో క్లుప్తంగా బతుకుతూ అన్నదమ్ముల సాయంతో సావిత్రి పెళ్లి చేసింది. రామలక్ష్మి తమకు సీమంతం ఆచారం లేదనేసరికి కామాక్షమ్మ తప్పనిసరి సావిత్రికి సీమంతం తమ ఇంట్లోనే చేసింది. సీమంతానికి వచ్చిన రామలక్ష్మి కామాక్షమ్మ లౌక్యానికి బెంబేలెత్తింది. తన కూతురికి విషయం బోధపట్టం లేదని గ్రహించుకుంది. కూతురికి సీమంతం చేశాను, పురుళ్ళు పోశాను, ఇదిగో ఇప్పుడు కోడలికి చేస్తున్నాను. ఇంకా ఆడపిల్లలు మగపిల్లలు ఆ వచ్చే కోడళ్ళకి చెయ్యొద్దు, నాకు తప్పించుకుంటే మాత్రం అవుతుందా? మా అత్తగారు మాకు అన్నీ ఉన్నాయని అనేవారు. కామాక్షమ్మ మాటల్లో దొర్లుతున్న కాఠిన్యం రామలక్ష్మికి బాగానే ఎక్కింది. మౌనంగా గడుపుకుని కూతుర్ని పురుటికి తీసుకుని వెళ్ళిపోయింది. ఆ ఊరే కాబట్టి అల్లుడిని వస్తూ ఉండమని చెప్పింది. సావిత్రి బయలుదేరే ముందు మేడ మీదకు వెళ్ళి రామచంద్రని అల్లుకుపోయింది. ఇదేం పిచ్చి సావిత్రి, ఇప్పుడు నేను ఉద్యోగస్తుణ్ణి, బెంగ పెట్టుకోకు, నువ్వు వచ్చేసరికి మనకు సరిపోయే ఇల్లు తీసుకుందాము, అమ్మ కూడా అదే అంది. భార్య తల నిమురుతూ అన్నాడు రామచంద్ర. అవునండి, రేపొద్దుట పిల్లలు పుట్టి ఓ బిస్కెట్ కావాలన్నా ఎలాగరా దేవుడా అని బెంగ పెట్టుకుంటున్నాను. ఆ దేవుడు నా మొర విన్నాడు అంది సావిత్రి. అమ్మాయి, రిక్షా వచ్చేసిందే. కింద నుంచి అత్తగారి కేకకు మాటలాపి కిందకు దిగింది. తల్లితో వెళ్ళిందే కానీ సావిత్రి మనసంతా రామచంద్ర మీదే. ఎవరో ఫ్రెండ్తో కలిసి ఒక రూమ్లో ఉంటున్నాడు, భోజన సౌకర్యం లేదు. ఈ ఆదివారం కానీ వస్తాడేమోనని ఆతృతగా చూసింది. ఆ వారం రాలేదు కానీ 15 రోజుల తర్వాత రామచంద్ర కామాక్షమ్మ కలిసి వచ్చారు. ఇంత మొహం చేసుకుని సావిత్రి, మీరెప్పుడొచ్చారు అత్తయ్య అంది. రాక తప్పుతుందా, మీ మామగారు సెలవు లేదని వెళ్ళిపోయారు. కామేశుగాడిని చంద్రాన్ని కాలేజీలో పెట్టాం కదూ, 4 చూడొద్దు. సావిత్రికి అత్తగారు చెప్పింది బోధపడక అయోమయంగా చూసింది. రామచంద్ర కల్పించుకొని చెప్పాడు, పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాం సావిత్రి, కామేశాన్ని చంద్రాన్ని ఇక్కడ జాయిన్ చేశాం. అమ్మ 4 రోజులుండి అన్నీ సర్దుతుంది. వింటున్న రామలక్ష్మికి ఒళ్ళు మండినా తమాయించుకుంది. వియ్యపురాలి వైపు అదవులా చూస్తూ అంది కామాక్షమ్మ. ఇంటికి అడ్వాన్సు మావారే ఇచ్చారు, అద్దె కూడా మేమే పంపిస్తామని ఇంటి ఆమెకు చెప్పాను వదినా అంటూ. నయం, ఇవన్నీ నాకెందుకు వదిన గారు అంటూ రామలక్ష్మి జవాబిచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తన కోపమంతా కూతురు మీద చూపించింది రామలక్ష్మి. అదేమిటే, మీ అత్తగారు నువ్వే చిన్నదానివి, రేపొద్దుట చంటి పిల్లతో వెళ్తావు, తన 2 కొడుకుల్ని అక్కడ ఉంచేస్తే ఎలా? సావిత్రికి తల్లి మాటలు రుచించలేదు. ఆయనకు తెలియదా అమ్మా, అద్దె కూడా మామగారే ఇస్తారట కదా అంది.
అయ్యో, దీనికి ఎప్పటికి అనుభవం వస్తుందో తల పట్టుకుంది రామలక్ష్మి. సావిత్రికి కొడుకు పుట్టడం, కామాక్షమ్మతో సహా అందరూ సంతోషించారు. బారసాలకు అందరూ వచ్చారు. రామచంద్ర బాబుకి సోమశేఖరం అన్న పేరు రాశాడు. అప్పటిదాకా సావిత్రికి ఆ పేరు పెడుతున్నట్లు తెలీదు. ఆడపడుచులు సీతాలక్ష్మి, విశాల వదినా నువ్వెప్పుడు వస్తావు అని గోల పెడితే సావిత్రికి వాళ్ళతో వెళ్ళిపోవాలని అనిపించింది. మరుదుల్ని చూస్తూ ఉంటే తమ్ముళ్ళున్నట్టే అనిపించింది. 3వ నెల రాగానే దిగబెట్టండి వదిన గారు, అప్పటికి రామాన్ని కూడా అక్కడే ఉండమంటాను అంటూ కామాక్షమ్మ మరొక మాట అననివ్వకుండా లేచింది. కొడుకునెత్తుకుని అత్తగారు ముందు అడుగులు వేస్తూ ఉంటే తన ఇంట్లో కుడికాలు పెట్టింది సావిత్రి. రామచంద్ర ఆత్రంగా ముందుకొచ్చి కొడుకును అందుకున్నాడు. తన అసలు జీవితం అప్పుడే మొదలైంది అన్న ఆనందం వచ్చేసింది సావిత్రికి. రామచంద్ర ఇల్లంతా చూపించాడు. భర్తతో నడుస్తుంటే 7 అడుగులు ఇప్పుడే వేస్తున్నానా అనిపించింది. తన ఇల్లు, తన స్వతంత్రత అన్న ఉత్సాహం నరనరాల్లో పొంగింది సావిత్రికి. అత్తగారిని కూర్చోమని తనే వంట పని చేసింది. కామేశం చంద్రాలతో పాటు అత్తగారిని తినమంది. సావిత్రి మొహంలోని ఆనందాన్ని చూసిన రామచంద్ర కూడా చాలా ఆనందించాడు. ఇద్దరూ ఆ రోజే తొలిరే ఇలా ఫీల్ అయ్యారు. 4 రోజుల్లో కామాక్షమ్మ కోడలికి చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పి బయలుదేరింది. సావిత్రి తనకు పూర్తి స్వాతంత్ర్యం వచ్చిందనే అనుకుంది. రోజులు గడుస్తున్న కొద్దీ సావిత్రి ఊహకు అందనవన్నీ జరగటం మొదలైంది. ఏదో వంకతో కామాక్షమ్మ కోడల్ని పిలిపిస్తుంది. రామచంద్ర వెంటనే అమ్మ రమ్మంటున్నది పద, నిన్ను దింపి నేను మళ్ళీ వస్తాను అని భార్యను తీసుకుని ఊరెళ్ళి తల్లి దగ్గర వదిలేసేవాడు. మీకు ఇబ్బంది కదండి బాబు, మీరు లేకపోతే ఉండడేమో లాంటి మాటలు సావిత్రి అన్న రామచంద్ర తల్లి గీసిన గీత దాటేవాడు కాదు. సావిత్రికి కాలం ఎలా గడుస్తుందో తెలియటం లేదు. చీకట్నే లేచిన దగ్గర నుంచి మొదలు కాఫీలు కలిపి సోమం లేస్తే వాడికి కావలసినవి చూడటం, కామేశం చంద్రాలకు బాక్సులు కట్టడం, రామచంద్రకు వేడిగా వడ్డించటం, మళ్ళా మధ్యాహ్నం అతనికి బాక్సులోకి టిఫిన్ సర్దటం, మధ్యాహ్నం బట్టలు ఉతుక్కోవటం, పప్పు రుబ్బుకోవటం ఏ రోజు తీరిక ఉండని పనే. అత్తవారింట్లో ఉండేటప్పుడు సావిత్రి గమనించిన విషయం, అత్తగారు ఏ చుట్టాలను కానీ ఎవరిని కానీ మన్ననగా మాట్లాడదు. ఏదో ఒక వెటకారం, వ్యంగ్యం ఆవిడ మాటల్లో దొర్లుతూ ఉంటాయి. ఆ ప్రభావం అందరి మీద ఉంది. ఎవరి గురించి చెప్పుకున్న హాస్యాస్పదంగా తీసి పారేస్తున్నట్టే మాట్లాడతారు అందరూ. వీధిలోకి వెళ్ళటం భయం ఆ రాధమ్మ తయారు, లేదా పక్కింటి శంకరం గారు. ఈ యదవ మొహం ఆ ఒంటి బ్రాహ్మణ దర్శనం చూడందే అవదు అని కామాక్షమ్మ అంటే అందరూ పకపక నవ్వుతారు. కామేశం క్లాస్మేట్స్ ఇళ్లల్లో తిళ్ళు అలవాట్లు చెప్పి వెక్కిరిస్తూనవుతాడు. అమ్మ, మా ఫ్రెండ్ పరిమళ ఎవరింట్లో ఏం పెట్టినా ఆపగా తినేస్తుంది, వాళ్ళింట్లో ఏమి చేసి పెట్టరో ఏమిటో. సీత నవ్వులు. కొంచెం ఆలోచించే శక్తి వచ్చేసరికి సావిత్రిలో తెలియని సంఘర్షణ మొదలైంది. తామే తెలివైన వాళ్ళం అనుకోవటం ఎంతవరకు సబబు? అందరినీ ఇలా వెక్కిరిస్తారేమిటి? భర్తతో ఇలా అనే ధైర్యం లేదు. సావిత్రిలో ఏదో తెలియని మార్పు మొదలైంది. అలాగని పైకి ఒక్క మాట ఎప్పుడూ అనలేదు. అటు అత్తగారికి సీతాలక్ష్మి పెళ్ళి ఆ సంవత్సరం జరిపి తీరాలని పట్టుబట్టింది. కొడుకునెత్తుకుని అన్నం తినిపిస్తున్నది సావిత్రి. కామాక్షమ్మ పెద్ద కొడుకు భర్తలను ఉద్దేశించి, ఏమండి, మన సీతకు ఈ ఏడాదన్న పెళ్లి చేసేయాలి అంది. అది చదువుకుంటానంటున్నది కదే అని సోమయాజులు అనేసరికి ఇంతెత్తున లేచింది కామాక్షమ్మ. అలాగే, దీని తర్వాత ఇంకా విశాలుంది. అటు కామేశగాడికి ఉద్యోగం వస్తే పెళ్లి చేయొద్దా? ఆడపిల్ల ఎప్పటికైనా అత్తింటికి వెళ్ళేదే కదా, ఇప్పుడు చెయ్యకపోతే అలా? సరే, నీ దృష్టిలో ఎవరన్నా ఉంటే చెప్పు కామాక్షి అన్నాడు భర్త. ఎరా పెద్దాడా, నీకు తెలిసి మంచి కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అంది కామాక్షమ్మ. నాకేం తెలుస్తుందమ్మా, నువ్వు నాన్న ఎలా అంటే అలా అన్నాడు రామచంద్ర. కట్నాలు పోయిందే, ఆడపిల్లకు పెళ్ళి ఎలా అవుతుందిరా? మీ నాన్న సంపాదన అనగా ఎంత? ఏం చేద్దాం చెప్పు? కామాక్షమ్మ నిలేసింది. అమ్మ, మొదట సంబంధం చూడు, అన్నీ బాగుంటే అప్పు చేసైనా సీత పెళ్లి చేద్దాం, సరేనా? రామచంద్ర హామీ ఇవ్వటంతో కామాక్షమ్మ తేలిగ్గా నిట్టూర్చింది. ఈ మాట కోసమే అత్తగారు సంభాషణ పెంచిందని సావిత్రికి బోధపడుతోంది. సీతను సావిత్రి వెంట పంపింది కామాక్షమ్మ. ఏమో, ఏ పెళ్లివారన్నా పిల్లని చూస్తామంటారేమో పెద్దాడా, సీతను అక్కడే ఉండనివరా అంది. ఆఖరివాడు సూర్యం, అమ్మ, నేను పెద్దన్న ఇంటికి వెళ్తాను, బీచ్ చూడాలని ఉంది అని గోల పెట్టాడు. ఒక్క విశాల తప్పితే అందరూ సావిత్రి ఇంట్లోనే ఉన్నారు.
ఆ రోజు సూర్యం సీత చంద్రాన్ని బీచ్కి తీసుకువెళ్ళమని గోల పెట్టారు. సావిత్రికి పనితోనే అవుతోంది. సోమం చెయ్యి దిగకుండా ఏడుస్తున్నాడు. అమ్మ ఆచికి పోదామంటూ గోల పెడుతున్నాడు. బీచ్కి తయారవుతున్న సూర్యంతో సావిత్రి అంది, సూర్యం సోమాన్ని కూడా మీతో తీసుకువెళ్తారా? తెగ ఏడుస్తున్నాడు. సూర్యం ఉలిక్కి పడ్డట్లుగా చూశాడు. అమ్మో, అసలే సముద్రం వదిన, వీడు దుడుకువాడు, నాకు భయం అన్నాడు. చంద్రం సీత కూడా సోమాన్ని తీసుకువెళ్ళటానికి ఏవేవో సాకులు చెప్పి వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు. సోమం గొల్లున ఏడుపు. సావిత్రికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనవాళ్లే అని తను ఈ మరుదులకి ఆడపడుచులకి రోజు చాకిరీ చేస్తూ ఉంటే కనీసం అన్న కొడుకుని కూడా చూడకుండా ఏడుస్తున్న పిల్లాన్ని వదిలేసి వెళ్ళిపోయారే. గబగబా కొడుకుని ఎత్తుకుని ఇల్లు తాళం వేసి పక్కింట్లో తాళం చెవిచ్చి రిక్షా ఎక్కి పుట్టింటికి వెళ్ళింది. తల్లి సంతోషంగా పిల్లాన్ని అందుకుంది. ఏమిటి అమ్మా, ఒక్కదానివే వచ్చావు, ఎప్పుడూ లేనిది అడిగింది తల్లి. ఎందుకో సావిత్రికి జరిగింది చెప్పాలి అనిపించలేదు. ఏం లేదమ్మా, వీడు షికారు కావాలని ఏడుస్తుంటే ఇలా వచ్చేశాను, వంట పని ఉంది ఇంకా అంది. పర్వాలేదులేవే, నేను కూర సాంబారు ఇస్తాను, పట్టుకెళ్ళు అని మనవడితో ఆటలు మొదలుపెట్టింది. కూర సాంబారు పట్టుకుని సావిత్రి వచ్చేసరికి రామచంద్ర వచ్చేశాడు. సీతకు చాలా మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి సైంటిఫిక్ ఆఫీసర్. రామచంద్ర అతనితో మాట్లాడి సంతృప్తి పడ్డాడు. తల్లితో ఈ సంబంధం చేసేద్దామని చెప్పాడు. పెళ్లి చూపుల సంగతి తర్వాత అమ్మాయిని మా వాళ్ళు చూస్తారట అంటూ వచ్చే జనాలకు కాఫీ టిఫిన్లు మర్యాదలు చేసి చేసి సావిత్రి గంట దాకా లేవలేకపోయేది. ఆడపిల్ల పెళ్లికి ముందే మగపిల్లాడి ఒడుగు చేయాలి, కామేశానికి ఒడుగు చేసేద్దామంది కామాక్షమ్మ. ముహూర్తాలు పెట్టేశారు. సావిత్రిని నెల ముందే పంపించేస్తానని రామచంద్రే తల్లికి మాటిచ్చేశాడు. కామేశం ఒడుగు ఆడపడుచు పెళ్లి అయ్యేసరికి సావిత్రి చుక్కలు చూసింది. అత్తగారికి పెళ్లి పనులు, బజారు పనులు తీరికే లేకుంటే ఇంతమందికి వంట, కాఫీ టిఫిన్లు, ముఖ్యమైన వాళ్ళకి వడ్డనలు, వీటితోనే అయిపోయేది. కాఫీలు టిఫిన్లు గ్యాస్ మీద చేసిన అన్నానికి కర్రలు పోయి పప్పు కూరలకి బొగ్గులు కుంపటి వాడేది. కనకదుర్గ ఉంటే మాత్రం ముఖ్యమైన పనులు తానే చేసేది. ఆమె లేకపోతే మామూలే. మామగారు జాలి పడుతూ నీకు పని ఎక్కువైపోతున్నదమ్మా అన్నారు ఒకసారి. మామగారి సానుభూతి మాటలకు సావిత్రికి శక్తి వచ్చినట్లయింది. సీత పెళ్లిలోనే కామేశానికి చాలా సంబంధాలు వచ్చాయి. ఉద్యోగం రానిదే పెళ్ళేమిటమ్మా అన్నాడు కామేశం. సావిత్రి తిరిగి వచ్చేసరికి తన ఇల్లు వదిలేసి ఎన్నో రోజులైన బెంగ. సోమం ఇంటికి రాగానే తండ్రి ఊళ్ళో వాలాడు. ఇంటికి వచ్చిన సావిత్రి ఉత్సాహంగా లేదు, నీరసించిపోయింది. 3వ నెల గర్భం పోయింది. ఒత్తిడితోనూ నీరసంతోనూ. రామలక్ష్మికి టైఫాయిడ్. అందుకని ఈ విషయాన్ని చెప్పొద్దనేసింది సావిత్రి. కబురు విని కామాక్షమ్మ వచ్చి కోడల్ని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఏమిటే ఎంత చిక్కి పొల్లవైపోయావు అంది వెక్కిళ్ళు పెడుతూ. రామచంద్రం వచ్చాడు. కొడుకు చెయ్యి పట్టుకుని కోడలు ఎంత నీరసంగా ఉందేమిట్రా, ఏం చేద్దాం, నాతో పంపిస్తావా అంది. ఏం కళ్ళనున్నాడో రామచంద్ర వద్దనేశాడు. నేను చూసుకుంటానులే అమ్మా, నువ్వు బెంగ పెట్టుకోకు అన్నాడు. కామాక్షమ్మ తనే 10 రోజులు ఉండి వెళ్ళింది. ఈ 10 రోజుల్లో సావిత్రి కామాక్షమ్మలో మరో కోణం చూసింది. కోడల్ని గోరంత పని చేయనివ్వలేదు. భోజనం, పాలు, పళ్ళు అన్నీ ఆప్యాయంగా దగ్గర కూర్చుని పెట్టేది. సావిత్రి పరవశించిపోయింది. అయ్యో, ఇంత మంచి అత్తగారు, నేనెంత తప్పుగా అనుకున్నానో అని సిగ్గుపడింది కూడా. తన భార్యను తల్లి అంత బాగా చూసుకోవటం రామచంద్ర చాలా ఆనందించాడు. ఎప్పుడు ఏమీ పట్టనట్లు ఉన్నా రామచంద్రకి లోపల లోపల తెలుసు సావిత్రికి పని భారం ఎక్కువగా ఉందని. తల్లి ఇంత పట్టించుకొని అపురూపంగా చూడటంతో అతనికి కూడా రిలీఫ్ వచ్చింది. సావిత్రి నీరసం తగ్గి మామూలుగా తిరిగేసరికి కామేశానికి మంచి ఉద్యోగం వచ్చింది. కామాక్షమ్మ బయలుదేరుతూ ఉంటే సావిత్రికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరు వెళ్ళిపోతే కష్టమే అత్తయ్యా అంది. సావిత్రి తల నిమిరి బయలుదేరింది కామాక్షమ్మ. కామేశం ఏ పిల్లను చూసినా ఏదో వంక పెట్టేవాడు. రామచంద్ర ఆఖరికి హెచ్చరించాడు. అన్ని వంకలు పెట్టడం మంచి పని కాదురా, సంసారపక్షమైన అమ్మాయిని అమ్మ ఓకే చేస్తే చాలదా అన్నాడు. కలిసి బతకాల్సింది నేను కదన్నయ్య, నాకు కదా నచ్చాలి. కామేశం మాటలకు సావిత్రి కొయ్యబారిపోయింది. అలాంటి భావాలు ఉంటాయని కూడా తెలియని అమాయకత్వం ఆమెది. ఆఖరికి కామాక్షమ్మకి కామేశానికి కూడా నచ్చిన తహసీల్దార్ గారి అమ్మాయి ప్రేమిలతో అతని పెళ్లి జరిగింది.
అత్తగారు కట్న కానుకలు ఏం పుచ్చుకుంటున్నారో, పిల్లకు ఏం పెడుతున్నారో ఒక్క మాట చెప్పలేదు. సావిత్రికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ విషయాలు మీకేమైనా తెలుసా అని భర్తను అడిగితే, ఏవో లాంఛనాలు ఉన్నాయని చెప్పిందిలే అమ్మ అనేశాడు. తమ ఇల్లు చిన్నదవటం వల్ల మొదట్లో 2 నెలలు కలిసి ఉన్న కామేశం వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పటికి సూర్యం కూడా చదువుకొందుకు అక్కడే ఉన్నాడు. ఆ తక్కువ కాలంలోనే ప్రేమీల స్వభావం చూసి సావిత్రికి మళ్ళీ ఆశ్చర్యమే. కొత్త కోడల్ని అన్న బిడియం ఆమెకి ఏమాత్రం లేదు. అత్తింటికి ఇద్దరూ వెళ్ళినప్పుడు అందరికీ బోధపడేలాగే ఉండేది ఆమె ప్రవర్తన. పనమ్మాయి వస్తుందిగా అత్తయ్య, ఇవన్నీ మనం తవ్వుకోవటం దేనికి అనేది. గ్యాస్ ఉండగా కర్రల పొయ్యి కుంపటి ఎందుకు అత్తగారు? ఈ మాటలకు కామాక్షమ్మే తేరుకోకపోతే కామేశం వచ్చిన రోజు, అత్తగారు మేము బయటికి వెళ్తున్నాము, బయట ఏదైనా తినేసి వస్తాము, మా కోసం వంట చేయకండి అంటూ హుషారుగా భర్తతో కలిసి వెళ్ళిపోయేది. ఇంకోసారి తన వరకు 4 మంచి చీరలు కొనుక్కుని తెచ్చుకుంది. మొదటిసారిగా కామాక్షమ్మకి సావిత్రి మొహం చూడాలంటే భయం వేసింది. కామేశం ఇల్లు తీసుకుని వెళ్ళటానికి ముందు రామచంద్ర తమ్ముడితో అన్నాడు, కాము, సూర్యాన్ని నీ దగ్గర ఉంచుకుంటావా అని అడిగాడు. వద్దన్నయ్యా, వీళ్ళందరికీ వదిన వంటలు వదిన దగ్గర ఉండటం అలవాటైపోయింది. ప్రేమీలకు పనులు అంతగా రావు, ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారుగా, మేమే వస్తూ పోతూ ఉంటాం అన్నాడు. రామచంద్ర మొహం మాడింది. కాము, సీత పెళ్లికి చేసిన అప్పులు ఇంకా నేను నాన్న తీరుస్తున్నాము, నువ్వు కొంత తీరిస్తే బాగుంటుంది అన్నాడు. అన్నయ్య, అమ్మ నా పెళ్లికి తీసుకున్న కట్నంలో నుంచి అప్పులు తీర్చకుండా అనవసరమైన ఖర్చులు చాలా చేసింది, ఎందుకు అలా చేసిందని ఎవరూ అడగలేదేం అన్నాడు. రామచంద్ర కఠినంగా అన్నాడు, అసలు నీ పెళ్లికి ఏమిచ్చారో ఏమో అమ్మ ఒక్క ముక్క కూడా మాకు చెప్పలేదు. వాళ్ళు మనల్ని కన్న తల్లిదండ్రులు, వీళ్ళు తోడబుట్టిన వాళ్ళు, ఇలా ఆలోచించడం మంచిది కాదు కాము. నిజమే కావచ్చు అన్నయ్య, మనం కూడా శక్తికి మించి ఒప్పుకోవటం దేనికి అన్నాడు. సావిత్రికి మనసులో బడబాగ్ని. ఇలాగే తామిద్దరూ అనుకుంటే మీరందరూ ఎక్కడుండేవారు అనుకుంది, కానీ ఈ మాటలేవి పైకి అనలేకపోయింది. కామేశం మాటలకు బాధపడ్డ సావిత్రి వేరేగా ఆలోచించింది. కొడుకు తీరు అలా ఉండకూడదనే కదా ఎవరైనా అనేది. తను కూడా భర్తకు మనస్ఫూర్తిగా సాయం చేయాలి. చిన్న చిన్న తప్పులు వాళ్ళు చేస్తే తాను మర్చిపోవాలి, తను చేస్తే వాళ్ళు అలాగే మర్చిపోవాలి. ఇలా అనుకున్న దగ్గర నుంచి సావిత్రి అత్తింటి వాళ్లను ఇంకా ప్రేమగా చూడటం మొదలుపెట్టింది. ఆ జోరు మీదే రామచంద్ర తన మేనల్లుడు నాగరాజును తీసుకొచ్చి, బావకి రిమోట్ ఏరియాకు బదిలీ అయ్యింది, వీడి చదువు పాడవుతుందని 1 ఏడాది ఇక్కడ ఉంచుకోమంటే తెచ్చాను అన్నాడు. మళ్ళా అతనే, సావిత్రి నీకు చెప్పి చేసే అవకాశం లేకపోయింది అన్నాడు బాధగా. చాలు ఊరుకోండి, పిల్లాడి చదువు కోసం తెస్తే నాకు చెప్పేందుకేముంది, మనతో పాటే వీడు కూడా ఉంటాడు అంది. ఆమె అంతరంగం అద్దంలా పాలలా స్వచ్ఛంగా ఉందప్పుడు. ప్రేమీల ఓసారి వచ్చినప్పుడు, ఓ అన్ని బాధ్యతలు మీరే నెత్తిన పెట్టుకోవాలా, బావగారికి నువ్వైనా చెప్పవా అంది. సావిత్రి బుర్ర అడ్డంగా తిప్పింది. నా అభిప్రాయంలో అలా అనుకోవటమే తప్పు ప్రేమీల, వీళ్ళు మనవాళ్ళు, భర్త వైపు వాళ్ళు కదా అని పరాయి వాళ్ళని చూసినట్టు చూస్తావా అంది. అప్పుడు ఊరుకున్న తర్వాత ప్రేమీల ఎవరితోనో తమ బావగారి ఇంటి ఖర్చంతా మావగారే భరుస్తున్నారని అన్నారని తెలిసి సావిత్రికి తట్టుకోలేనంత బాధేసింది. అత్తింట్లో ప్రేమీల చిన్న పని చేయాల్సి వస్తే ఆ పూట మంచం దిగదు. పక్కింటి సుబ్బయ్యమ్మ అననే అంది, చిన్న కోడలు వస్తే గాని పెద్ద కోడలి గొప్ప తెలియదని సామెత ఉంది కదోదినా అని. ఏడాది కల్లా ప్రేమీలకు కొడుకు పుట్టాడు. పిల్లలకు తల్లిదండ్రులే పేరు పెట్టాలి అంది ప్రేమీల. కామేశం కొడుక్కి ప్రదీప్ అన్న పేరు రాశాడు. సావిత్రికి కూతురు పుట్టేసరికి కామాక్షమ్మ వాళ్ళ ఇష్టాలు వాళ్ళవి అన్నట్టే మారింది. పాపకు రామచంద్ర, శోభారాణి అన్న పేరు బాగుంటుందంటే సావిత్రి సరే అంది. పురిటికి పుట్టింటికి వెళ్ళినా నెల తిరిగేసరికి వచ్చేసింది. ఇంట్లో అందరికీ ఇబ్బంది అవ్వకూడదని. రామలక్ష్మి వచ్చి ఓ నెలుండి సాయం చేసి వెళ్ళింది. వెళ్తూ అన్నది, నాగరాజు నీ మరుదుల్లా కాదు, కొంచెం దుడుకు ఎక్కువే, సూర్యం వీడికి వత్తాసు, కనిపెట్టుకుని ఉండు అని. ఏ అల్లరి పనులు చెయ్యని వాడిని తల్లి ఎందుకు ఇలా అన్నదా అని ఓ నిమిషం బాధపడి ఊరుకుంది. రామచంద్రకి క్రమశిక్షణ అంటే ప్రాణం. తను చదువుకున్నప్పుడు అలాగే ఉండేవాడు. తోడబుట్టిన వాళ్లకు అదే మప్పాడు. పొద్దుట లేచి పాలో కాఫీనో కావాల్సింది తాగి అందరూ పుస్తకాలు పట్టుకుని ముందు గదిలో కూర్చొని చదువుకోవాల్సిందే. రామచంద్ర పేపర్ చదువుతూ అక్కడే ఉంటాడు. ఎవరికి ఏ డౌట్ వచ్చినా బోధపడేలాగా వివరిస్తాడు.
రోజు స్కూల్లో చెప్పిన పాఠాలు వివరంగా కనుక్కుంటాడు. ఆ టైంలో సోమాన్ని కూడా గారాబం చేయడు. వాడు కూడా అప్పుడు చదువుకుని తీరాల్సిందే. కామేశం, చంద్రం ఈ చదువుల విషయంలో అన్న గీచిన గీటు దాటకుండా ఉండేవారు. సూర్యానికి చిన్న బద్ధకం, గునుపు ఉండేవి. అన్న భయానికి ఊరుకున్నా నాగరాజు రావటం వాడికి కాస్త బలం వచ్చింది. రామచంద్ర రెట్టింపు జాగ్రత్తలు తీసుకున్నాడు వాళ్ళ విషయంలో. వీళ్ళు చదువుకునే టైంలో పాపను కూడా ఏడవనివ్వకుండా చూసుకునేది సావిత్రి. చదువులనే కాదు, మిగతా సమయాల్లో కూడా పిల్లలు చెప్పకుండా తిరగటం లాంటి వాటికి రామచంద్ర ఒప్పుకునేవాడు కాదు. ఇంటికి రాగానే మొదట వీళ్ళిద్దరూ ఉన్నారా లేదా అని చూసేవాడు. ఆ అదుపుకి పైకి తేలకపోయినా నాగరాజు బాగానే భయపడ్డాడు. విశాలకు పెళ్ళి ఆ ఏడాది చేసేయాలని కామాక్షమ్మ పట్టుపట్టింది. మంచి సంబంధం కుదిరింది. రామచంద్ర తండ్రి దగ్గర కూర్చుని చెల్లి పెళ్లి ఖర్చుల విషయం ఎత్తాడు. రాము, నువ్వెలాంటి అప్పు చెయ్యకు, నేను సగం పొలం అమ్మేస్తున్నాను అన్నాడు తండ్రి సోమయాజులు. రామచంద్రే కాదు, కామేశం కూడా ఉలికిపడ్డారు. ఎందుకు నాన్న, మళ్ళీ కొనగలమా అన్నాడు కామేశం. అక్కర్లేదు నాయనా, నా తర్వాత మీరెవరూ ఆ పొలం పట్టించుకోలేరు. ఆడపిల్లకు మంచి సంబంధం కుదిరినప్పుడు ఇవన్నీ నేను ఆలోచించను. ఈ పని సీత పెళ్లికే చేసుంటే బాగుండేది, అప్పుడు తట్టలేదు. ఆ భారం అంతా రామమే మోశాడు. దీని పెళ్ళైతే ఇంకా పర్వాలేదు నాకు అన్నాడు తండ్రి. కామేశం మొహం దించుకున్నాడు. ఆ తర్వాత ప్రేమీల సాధిస్తుందని తెలుసు, అయినా తండ్రిని ధిక్కరించే ధైర్యం లేదు అతనికి. విశాల పెళ్లికి వారం ముందు నుంచే రోజువారీ వంటలకు ఒక వంటావిడిని పెట్టాడు సోమయాజులు. ఎందుకు మావగారు, మేమందరం ఉన్నాము కదా అంది సావిత్రి. నయం తల్లి, సీత పెళ్లి కన్నా ఎందరు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. ఎంత వంట ఆవిడ చేసినా ఆవిడకి కావలసినవన్నీ చూసుకోవలసింది నువ్వే కదమ్మా అనేశారు మామగారు. వంటకి మనిషి ఉండటం సావిత్రికి కొంత హాయిగానే ఉంది. పెళ్లికి ప్రేమీల చాలానే హడావుడి పడింది. పిలుపులకు వెళ్ళటం, వచ్చిన వాళ్లను చక్కగా పలకరించి మాట్లాడి కలుపుగోలుగా తిరగటం, పెద్దాడపొడుచు కనకదుర్గ తనతో ముభావంగా ఉండటం ఎందుకో సావిత్రికి బోధపడలేదు. పనుల హడావుడిలో పట్టించుకోలేకపోయింది. పెళ్లి హడావుడి ముగిసింది. విశాల అత్తవారింటికి వెళ్ళిపోయింది. సీత పెళ్లి కూతురితో వెళ్ళింది. బంధువులందరూ వెళ్ళిపోయారు. ఇల్లు ఖాళీ అయింది. సర్దుకోటాలు ఉన్నాయని అత్తగారు అనటం వల్ల సావిత్రి ఉండిపోయింది. రాజు ఏడత్తయ్య, కలిసి వెళ్తే సరి అంది సావిత్రి అటు ఇటు చూస్తూ. అప్పటికే చంద్రం బీకాం పాస్ అయి టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటూ తల్లి దగ్గరే ఉన్నాడు. విసురుగా వచ్చింది కనకదుర్గ. నేనే విశాఖపట్నంలో ఇల్లు చూసుకున్నానులే, పిల్లలు నా దగ్గరే ఉంటారు, నీకెందుకు ఇబ్బంది అంది విసురుగా. సావిత్రి తెల్లబోయింది. మీ పిల్లలు మీ దగ్గర ఉండటం సంతోషమే వదినా, కానీ నాకు ఇబ్బంది ఏమీ లేదు, అలా అని నేను ఎప్పుడూ అనలేదే అంది. కనకదుర్గ మొహం మార్చుకునే ఉంది. ఏదో జరిగింది. ఎప్పుడూ ఆప్యాయంగా ఉండే ఆడపడుచు ఎలా ఉందేమా అనుకుంటూ ఉండగానే ఆ రొసరొసలెందుకో సావిత్రికి అసలు సంగతి తెలుసుకోవాలనిపించింది. వదినా, మీ పిల్లల కోసం మీరు అక్కడికి వచ్చేయటం మీ ఇష్టమే, కానీ మీరు ఇల్లు తీసుకుంటున్నట్లు మీ తమ్ముడికి ఒక్క మాట కూడా చెప్పలేదేం అంది. మధ్యలో ఈ గోలలన్నీ వాడికి దేనికి, వాడికి ఎందుకు చెప్పటం, మళ్ళా వాడు నిన్ను తిట్టడం, ఇలాంటి పనులు చేసేదాన్ని కాదు నేను కటువుగా అంది కనకదుర్గ. వదిన గారి మాటలు నాకు ఒక్క ముక్క కూడా బోధపడటం లేదు. అత్తయ్య గారు మీరన్నా చెప్పండి అడిగింది సావిత్రి. కామాక్షమ్మ తటపటాయించి, అది కాదే, రాజుగాడు కుర్ర సన్నాసి, నువ్వు ఊరు పొద్దుటే లేపేస్తావని, ఏదన్నా టిఫిన్ చేస్తే రామానికి శోభ వరకే చేస్తావని, వాడికి పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే కొట్టేందుకు రామం చెయ్యెత్తాడని వాళ్ళ అమ్మ దగ్గర గోల పెట్టాడు. తల్లి ప్రాణం కదా, దాని మనసు గాయపడింది. అదే అక్కడ ఉండి పిల్లల్ని చూసుకుంటానంటోంది చెప్పింది అత్తగారు. సావిత్రి స్తంభించిపోయింది. వీడి వయసు అంతా ఈ మాటలేమిటి? ఊరు తెల్లారకుండా తను ఎప్పుడు లేపింది? తిండి గురించి ఇంత నీచంగా చెప్పటం అమ్మాడు. వాళ్ళమ్మ నమ్మటం ఏమిటి? ఈ మగపిల్లలకి చాలదని తనెప్పుడు కూరలు వేపుళ్ళు సరిగ్గా తినేదే కాదు, ఎవ్వరికీ ఈ మాట కూడా చెప్పలేదు. ఇదే ఫలితం. కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటే, మీరు నమ్మినా మానినా నేను నిజమే చెప్తున్నాను అత్తయ్య. ఒకే ఒక్కసారి ముందు రోజు రుబ్బిన ఇడ్లీ పిండి కొంచెం ఉంటే శోభ పాపకి ఒక కుడుం పెట్టి తినిపించాను. ఆయనకి మజ్జిగ అన్నమే బాక్సులో ఉంచాను. పిల్లలకి అలా చేసేదాన్ని కాదత్తయ్య నేను. మీ అబ్బాయిని అడగండి కావాలంటే. సావిత్రి ఏడుపుకి కామాక్షమ్మ కాస్త కదిలింది. అంతరంగంలో సావిత్రి ఎలాంటిదో ఆమెకు తెలుసు. కనకదుర్గ వచ్చి,
పోనీలా సావిత్రి, అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మేలుటి కదా, ఏవో వస్తాయి పోతాయి మర్చిపో అంది. జీవోత్సవంలా పిల్లలిద్దరిని తీసుకుని తన ఇంటికి బయలుదేరింది. ఈ అనుభవంతో సూర్యాన్ని ఉంచకపోతే మానేని అన్న విరక్తి వచ్చింది. సోమం పెద్దవాడవుతున్నాడు. తల్లి మూడ్సు వాడికి బాగా బోధపడిపోతున్నాయి. ఈసారి భర్తకు జరిగిందంతా చెప్పింది. రామచంద్ర బాధపడుతూ, నువ్వెలాంటి దానివో నాకు తెలుసు సావిత్రి, నేను అక్కతో అమ్మతో మాట్లాడతాను అన్నాడు. తర్వాత చాలా జరిగాయి. కనకదుర్గ చిన్న మొహం చేసుకుని వచ్చి క్షమాపణ అడిగింది. పక్కనే కామాక్షమ్మ కూర్చుంది. చంద్రం కూడా వచ్చాడు. వీడి ఒంటెత్తు బుద్ధి పోల్చలేకపోయాను సావిత్రి, ఏదో కోపంలో అలా అనేశాను, మనసులో పెట్టుకోకు అంటూ ఆడపడుచు కొడుకు వైపు తిరిగింది. ఏరా వేధవా, అత్తకాళ్ళ మీద పడు అని కసిరింది. సావిత్రి వాడిని ఆపి అంది, ఈ క్షమాపణలు ఎందుకు వదినా, మీరు పెద్దవారు, మీరు నన్ను నమ్మితే చాలు. ఆ రోజు నేను పడ్డ బాధ మీకెవరికి బోధపడదు అంటూ ఉంటే మళ్ళా గొంతు బొంగురుపోయి ఆగింది. చంద్రం నెమ్మదిగా అన్నాడు, వదినా, మేమెవ్వరం ఏనాడైనా నిన్ను కానీ అన్నయ్యను కానీ ఒక్క మాటైనా అన్నావా? ఆ పెళ్లి హడావుడిలో ఇవన్నీ జరిగినట్టే తెలీదు, లేదా అప్పుడే తేల్చేసి ఉండేవాణ్ణి అన్నాడు చంద్రం. ఈ మంచి మాట అనకపోయినా నాకు పర్వాలేదు అంది సావిత్రి. తర్వాత కామాక్షమ్మ 2 రోజులుంది. ఆ 2 రోజుల్లో ఆమె కనిపెట్టింది, సావిత్రి ఆనాటి అమాయకపు అమ్మాయి కాదు అని. పకపక నవ్వుతూ, అత్తయ్య కాకి గెంతింది, వదినగారు వస్తారేమో అంటూ మనసులో మొగుణ్ణి తలుచుకుంటూ పైకి ఆడబడుచు పేరు చెప్పే లేత సావిత్రి కాదు. అత్తయ్య, సీతకు మంచి చీరలు తెండి, కొత్తగా అత్తవారింటికి వెళ్తుంది, మంచివి ఉండాలి అని ప్రేమ కురిపించేసిన ముగ్ధ కాదు. కామేశానికి మంచి ఉద్యోగం వచ్చిందని, చంద్రానికి క్లాస్ ఫస్ట్ వచ్చిందని, సీత కొడుకు దిష్టి తీయాలని అంటూ మురిసే అమ్మాయి కాదు. తనకి కూతురులా తిరిగిన ఈ బంగారు తల్లి ఇలా అవటానికి తను కొంత కారణమేమో అనిపించింది. ప్రేమీల తీరు అలా ఉంది. ఇక రేపు పొద్దుట వచ్చే కోడళ్ళు ఆరుస్తారా తీరుస్తారా? సావిత్రి మీద ప్రేమ పొంగుకొచ్చింది కామాక్షమ్మకు. ఇది నిజమే. వెళ్తూ వెళ్తూ, అమ్మాయి, ఎవరు ఏమన్నా నువ్వు నా కూతుళ్లలో ఒకర్తివే, నా గురించి ఇది మాత్రం నమ్మే అంది దీనంగా. సావిత్రి కళ్ళ నీళ్లు పెట్టుకుంది. సావిత్రి మనసు బండబారినట్టే అయ్యింది. అత్తగారి కోసం రణస్థలం వెళ్తున్నా పూర్వంలా అందరితో మనస్ఫూర్తిగా కలిసిమెలిసి ఉండలేకపోతున్నది. పిల్లలిద్దరూ పెద్దవారు అవుతున్నారు. కామేశం పెద్ద ఇల్లు కట్టించుకున్నాడు. మా నాన్నగారు ఈ జాగా నా కోసమే కొన్నారు, ఈయన లోనికి అవసరమని సైట్ ఆయన పేరు మీద మార్చాము అని ప్రమీల అందరికీ చెప్పుకుంది. గృహప్రవేశం నుంచి వచ్చిన సోమయాజుల బాధగా, రాము, నీకు నచ్చిన దగ్గర మంచి జాగా నీ పేరు మీద నేను కొంటాను, తాపీగా ఇల్లు కట్టించుకో అన్నాడు. పర్వాలేదు నాన్న, మా ఆఫీస్ వాళ్ళందరం ఒక కాలనీలో కొందాం అనుకుంటున్నారు, అలా నా ఒక్కడికి మీరు ఇవ్వటం దేనికి అన్నాడు. నీకు తెలియదు రాము, కామేశం బాగా లంచాలకు అలవాటు పడ్డాడట, నమ్మకంగా తెలిసింది, తట్టుకోలేకపోతున్నాను అన్నాడు తండ్రి. ఆ విషయం రామచంద్రకి ఎప్పుడో తెలుసు. తండ్రి తట్టుకోలేడనే చెప్పలేదు. పోనీలేండి నాన్న, మనమేమి చేయలేము అని మాట మార్చేశాడు. రోజులు నిస్సారంగా గడుస్తున్నాయన్న సావిత్రి బాధకు జవాబు లాంటి సంఘటనలు జరిగాయి. విశాల భర్త విశాఖపట్నంలో మంచి ఉద్యోగం వచ్చి మారిపోయాడు. మొదటి నుండి అతని తల్లిదండ్రులది విశాఖపట్నమే. విశాల స్వీట్స్, కొన్ని పుస్తకాలు పట్టుకుని వచ్చింది. సావిత్రి సాదరంగా ఆహ్వానించింది. కుశల ప్రశ్నలు వేసింది. ఏదైనా విశేషమా? పెళ్ళై ఏడాది దాటుతోందిగా అంది సావిత్రి. విశేషమే వదినా, నేను BA కట్టాను, మామగారు కాలేజీలో జాయిన్ చేస్తాను అన్నారు, నేనే ప్రైవేట్గా కట్టాను చెప్పింది విశాల. అదేమిటి విశాల, పెళ్ళయ్యాక ఇప్పుడు చదివేమిటి అంది సావిత్రి. విశాల పక్కపక్క నవ్వింది. పెళ్ళయి మా ఆయన భావాలు బోధపడ్డదాకా నేను నీలాగే ఉన్నాను వదినా, ఇప్పుడు చాలా మారాను చెప్పింది. మనలా ఉండరా విశాల మీ ఇంట్లో అడిగింది సావిత్రి అమాయకంగా. లేదు వదినా, ఏ 2 ఇళ్ళు ఒకలా ఉండవు, అసలు మన ఇంట్లోనే ఏ ఇద్దరం ఒకలా లేమే, మరి 2 ఇళ్ళు ఒకలా ఎలా ఉంటాయి? సావిత్రి జవాబు చెప్పలేకపోయింది. వదినా, ఒక మాట చెప్తాను విను, నువ్వు కూడా ఇల్లే కైలాసం పిల్లలే స్వర్గం అన్నట్లు ఉండకుండా ప్రపంచంలోకి తొంగి చూడు. ఎన్ని రకాల మనుషులో, ఎందరికి ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలో, ఇవన్నీ తెలుస్తాయి. తెలుసుకుని ఏం చేస్తాను విశాల?
ఏం చేస్తామా కాదు, తెలుసుకుంటే కనీసం నీ పిల్లలకు నేర్పగలవు. ఒక్కసారిలో ఇలాంటివి చెప్పే తెలివి నాకు కూడా లేదు అంది. చటుక్కున విశాల సావిత్రిని చుట్టేసింది. వదిన, ఈ ఊరు వచ్చినందుకు, తరచూ నిన్ను చూసేందుకు అవకాశం వచ్చినందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో నీకు తెలీదు. సావిత్రికి విశాల మాటలు కొత్తగా ఉన్నాయి. ఆమె స్పర్శలో ఇదివరకు లేని ప్రేమ తగులుతున్నది. నా మొహంలే విశాల, ఇప్పుడే చెప్పావుగా నేను ఒక కోపస్థ మండుకాన్నని అంది నవ్వుతూ. అంతకన్నా గొప్ప ఎవ్వరం కాదు వదినా. నువ్వు ఎలాగూ ఈ మధ్య పత్రికలన్నీ చదువుతున్నావు కదా, ఈ పుస్తకాలు చదువు అంటూ ప్రముఖ రచయితల పుస్తకాలు చేతిలో పెట్టింది. నా మట్టి బుర్రకు ఎక్కాలి కదా ఇవి అంది సావిత్రి విశాల ఇచ్చిన కొమ్మూరి వేణుగోపాలరావు పెంకుటిల్లు పుస్తకం చేతిలోకి తీసుకుని. ఎందుకు ఎక్కదొదినా, మొదట చదువు అంది విశాల. కొత్తగా సాహిత్య పఠనం మొదలుపెట్టిన ఉత్సాహం విశాలలో స్పష్టంగా కనిపిస్తున్నది. విశాల వెళ్ళిపోయింది. ఆమె ఇచ్చిన పుస్తకాలన్నీ చదివేసింది సావిత్రి. అవే కాక వీక్లీలు, మంత్లీలు కూడా చదవటం మొదలుపెట్టింది. రామచంద్ర లెండింగ్ లైబ్రరీ నుంచి పుస్తకాలు తేవటం మొదలుపెట్టాడు. రకరకాల పుస్తకాలు చదవటం, విశాలతో చర్చలు చేయటం సావిత్రికి నిత్యకృత్యంలా అయ్యింది. గాయపడ్డ మనసుకి పుస్తక పఠనం కొంతైనా ఊరటనిచ్చింది. ఇన్నాళ్ళు బావిలో కప్పలాగా ఉన్నానేమో విశాల. అసలు భర్త మంచివాడు కాకపోతే ఆడవాళ్ళకి ఎంత ఇబ్బంది. మీ అన్నయ్య అయితే దేవుడే, నన్ను అంత బాగా చూసుకుంటున్నారు ఉద్వేగంతో అంది సావిత్రి. మన ఇంట్లో మగవాళ్ళందరూ భార్యని బాగా చూసుకునేవాళ్లే సుమి అంది తనే మళ్ళీ. మంచికి ఇది నిర్వచనం అని ఎలా చెప్తాం వదినా? చిన్న బావ చాలా మొండివాడు, పెద్ద బావ కనపడడు కానీ ఎవరికి తెలియకుండా అక్కని సాధిస్తూ ఉంటాడు. వీటి మధ్య ఇద్దరు ఆ కోపాలు ఇంకొకళ్ళ మీద తీర్చుకుంటారు చెప్పింది విశాల. అదేమిటి ఆశ్చర్యంగా అంది సావిత్రి. అవునదినా, నా పెళ్లి తర్వాత నాతో వచ్చిన సీతక్కకి మా అత్తవారి తప్పులు ఎన్నో కనపడ్డాయి. అమ్మ ఇచ్చిన సారె స్వీట్స్లో 3వ భాగం మళ్ళా అమ్మకే పంపాలిట. వాళ్ళు ఇవ్వలేదని అమ్మ దగ్గర గొడవ పెట్టింది. దానికి పెద్దక్క సపోర్టు. పెద్దక్క మాత్రం నీ పెళ్లి తర్వాత అమ్మ దగ్గర విసుక్కుంటూనే ఉంది. అన్నయ్య మొహం చూసి ఊరుకుంది చెప్పింది విశాల. అయితే విశాల, పుస్తకాలు చదివినంత మాత్రాన ఇలా అనకుండా ఉండగలమా చెప్పు అంది సావిత్రి. లేదొదినా, ఇవన్నీ చదివి నా పెళ్ళికి మా మామగారు కట్నాలు తీసుకోవటం ఇష్టం లేకపోయినా మా అత్తగారు ధాటికి మాట్లాడలేదు. కాకపోతే నాన్న ఇచ్చిందంతా నాకు బంగారం చీరలు కొనేశారు. మనకు మనశ్శాంతికి అమ్మలాగా అక్కలాగా అవ్వకుండా ఉండటానికి కొంతైనా ఈ జ్ఞానం ఉపయోగపడుతుందన్న ఆశ అంతే అంది విశాల. ఇంతకీ నాకు దేనికి అలవాటు చేశావు అడిగింది సావిత్రి. వదిన, నా పెళ్ళైన కొత్తలోనే కదా పెద్దక్క నాగరాజు మాటలు నమ్మి నిన్ను బాధ పెట్టింది. తర్వాత తెలుసుకున్నా నీ మనసులో ఏర్పడ్డ గాయం అలాగే ఉంది కదూ. పోనీ ఉన్నదే అనుకో, నీకేం బాధ్యత? ఆ రోజుల్లో ఒకసారి నువ్వు సూర్యానికి అన్నం పెడుతూ, తిను సూర్యం, అన్నీ ఎక్కువే చేశాను, ఆకలితో లేవకు అని దుంపల వేపుడు వాడికి కుమ్మరించావు. నీ గొంతంతా విషాదం. అప్పుడప్పుడే నాకు మనుషుల లోపలి బాధ అర్థం చేసుకోవాలన్న స్పృహ వస్తున్నది. ఆడవాళ్ళు ఇలాంటి అనుభవాల తర్వాతే కరుకు తేరిపోతారు. నీలాంటి స్వచ్ఛమైన మంచి మనిషి కరుకుగా అవ్వకూడదు. అందుకే నీకు ఈ పుస్తకాల పఠనం అలవాటు చేశాను ఆపింది విశాల. సావిత్రి స్తంభించిపోయింది. నిజంగా తను విశాల కోరుకున్నంత మంచి ప్రవర్తనతో ఉండగలదా? ఆ రోజుల్లో ఈ అత్తింటి బాధ్యతలు ఎప్పుడు తప్పుతాయా అనుకోలేదా? తను మందలించుకుంది సావిత్రి. చంద్రానికి నార్త్లో ఉద్యోగం వచ్చింది. వాడికి పెళ్లి చేసేయాలని కామాక్షమ్మ తొందరపడింది. అమ్మాయి, నీలాంటి పిల్ల తెలుసుంటే చెప్పవే అంది సావిత్రితో ప్రమీల వింటూ ఉండగానే. అందరి ఊహలు తారుమారు చేశాడు చంద్రం. అమ్మ, మీ చిన్నాన్న కొడుకున్నాడే, ఆ మామ కూతురు సంజనిస్తారేమో కనుక్కో అన్నాడు తల్లితో. తర్వాత చకచకా జరిగిపోయాయి. చంద్రం ఒడుగు పెళ్లిలో సావిత్రి మనస్ఫూర్తిగా అన్నీ చేసింది. ఎవరిని చూసినా తన వాళ్లే వీళ్ళు అన్న ప్రేమ పొంగుకొచ్చింది. కామాక్షమ్మ పెత్తనం సావిత్రికే వదిలేసింది. ఆడపెళ్లి వాళ్లతో కూడా చెప్పింది, నాకు కూతుళ్ళతో సమానం నా పెద్ద కోడలు సావిత్రి, నిజం చెప్పాలంటే ఓ పాలు ఎక్కువేమో అని. సూర్యం దేకుతూ 10th అత్తసరి మార్కులతో పాస్ అయ్యి మరి చదవను అని కూర్చున్నాడు. సోమయాజులు, రామచంద్ర ఎంత చెప్పినా తిట్టినా ఫలితం లేదు. టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటానన్నాడు. రామచంద్ర లోన్లు పెట్టి సావిత్రి బంగారం అమ్మేసి ఇల్లు కట్టించాడు. రామలక్ష్మి దాచిన డబ్బంతా అల్లుడికే ఇచ్చేసింది.
తండ్రి కూడా చాలా సాయం చేశాడు. అది అందరికీ చెప్పి మరి ఎవ్వరూ నోరు విప్పలేదు. కాలానికి పెను మార్పులు తమ ఇంట్లోనూ సమాజంలోనూ కూడా. మరీ ఆడపిల్లలకు 20 దాటకుండా పెళ్ళిళ్ళు చేయటాలు తగ్గాయి. మగపిల్లలందరూ ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు కావాలనడం ఎక్కువైంది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సూర్యం నర్సుగా పనిచేస్తున్న కుసుమను ప్రేమించి కట్నాలు లేని పెళ్లి చేసుకున్నాడు. మానవాళ్ల పెళ్ళేలే అని సరిపెట్టుకుంది కామాక్షమ్మ. సోమం మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం వస్తే జాయిన్ అయిపోయాడు. శోభ ఎంఎస్సి చదువుతోంది. పిల్లలిద్దరికీ తల్లిదండ్రులంటే ప్రాణం. వాళ్ళిద్దరికీ అందరితోటి బాంధవ్యం ఉండేటట్లు చేసింది సావిత్రి. ఆ రోజు సావిత్రి పుట్టినరోజు. అందరూ రామచంద్ర ఇంట్లో కలిశారు. భోజనాల తర్వాత విశాల, వదినా, ఈయన నీకొక బహుమానం తెచ్చారు అంది నవ్వుతూ. నాకు వేరే బహుమానం దేనికి విశాల? మొహమాటంగా అంది సావిత్రి. ఇది వినే బహుమానం వదినా అంటూ ఆపేసింది. విశాల భర్త చక్రపాణి ఒక కాగితం తీసి చదవటం మొదలుపెట్టాడు. జోహార్, పక్కింటి వెనికింటి నడిమింటి తెలుగునాట ఇంటింటి ఓ పెద్ద కోడలా, నీ సహనం ఆశ్చర్యం, నీ సేవా నిరతి అనన్య సామాన్యం. సరస్వతీదేవి పెళ్లి కానుకగా నీ నాలిక మీద అత్తవారు అని కానీ రాసేసిందా? అత్తవారే సర్వం, శ్రీవారే లోకం. పెద్దన్నయ్య గారికి ఇష్టం అని కందాబచ్చలి, వదినగారులకు వంకాయ కూర, చిన్న మరిదికి చిట్టి బూరెలు. మరి నీ ఇష్టము తెలిసిందిలే. వాళ్ళ నవ్వులే నీ ఆహారం, వాళ్ళ ఆమోదమే నీ ప్రమోదం. ప్రేమలు, నవ్వులు, పంతాలు, అలకలు అన్నీ అత్తవారితోనే. తరాలు గడిచినా నీ అంతరంగం మారలేదు. సమాజం మారినా నీ సంస్కృతి మారలేదు. ఇంటింటికి పునాదులు ఈ కోడళ్ళు, రక్షణ కవచాలే, ప్రేమించే కోడళ్ళు. ధరిత్రి ఉన్నన్నాళ్ళు నీ చరిత్ర శాశ్వతం కావాలి. అందుకో మా జేజేలు, సర్వత్రా మ్రోగాలి నీ కథనాలు. అత్తింటికి అంకితమైన కోడళ్ళలారా, మీకే అంకితం ఈ కవనం. చక్రపాణి ఆపగానే అందరూ చప్పట్లు కొట్టారు. సావిత్రి కళ్ళతడి తుడుచుకుంటూ, నయం తమ్ముడు, నేనే కాదు అత్తయ్య గారు, మా అమ్మ అందరికీ వర్తిస్తుంది ఇది అంది. అవునమ్మా, ఉమ్మడి కుటుంబాలు చీలిపోతున్నాయి. తర్వాత తరం ఎలా ఉంటుందో ఊహించుకుంటే భయం వేస్తున్నది. ఇలాంటప్పుడే కుటుంబంలో అందరికీ అంకితమైన ఈ కోడళ్ల కథ చరిత్రలో ఉంచాలమ్మా అన్నారు విశాల మామగారు. జీవితం అంటే మహాసముద్రం. మన కుటుంబ విషయాలన్నీ అందులోని కెరటాలే. ఎంతెత్తున లేచినా తిరిగి మనం అందరం అందులోనే కలుస్తాం అన్నాడు రామచంద్ర. వృద్ధురాలైన కామాక్షమ్మ పక్కన చేరి ఆవిడ చెయ్యి గిల్లి కొంగులాగి అల్లరి చేస్తున్నాడు సోము. ఒసే సావిత్రి, వీడికి నీలాంటి పిల్లని చూడు, పెళ్ళవ్వగానే పెరటి గోట దగ్గర కాకిని అత్తగారు వస్తారని గెంతవు అంటూ గారం చేసే అమ్మాయిని చూడు అంది కామాక్షమ్మ నవ్వుతూ. సావిత్రి ముఖంలో సంతోషం. తన వాళ్ల మనసు గెలుచుకునేసరికి ప్రపంచాన్ని గెలిచేసిన సంతృప్తి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కుటుంబ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.